ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన ఇంటికి పంపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గట్టి సంకల్పంతో ఉంటే, అలాంటి పరిస్థితుల్లో వారిపై అక్రమ కేసులు బనాయించి ఈ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తే, అలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండాలని, అలాంటి వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా ఇంత గొప్ప నాయకుడిని, ఇంత గొప్ప మంచి చేసిన నాయకుడిని, ఇంత గొప్ప అభివృద్ధి చేసిన నాయకుడిని ఇలాగ అక్రమంగా ఆయన నిర్బంధించి రాజకీయం చేస్తున్న దుర్మార్గుని ఇంటికి పంపించాలంటే ఆయనకి మనం తోడుగా ఉండాలి. ఆయన చేతిలో చెయ్యాలి. ఇద్దరు కలిసి అడుగు చేతిలో చేయి వేసి ముందుకెళ్తేనే కానీ ఈ రాష్ట్ర ప్రజలను రక్షించలేము, ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టి నిర్ణయం తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ యొక్క పొత్తులు ఎన్ని కష్టాలున్నా సరే ఈ రాష్ట్ర భవిష్యత్తు పొత్తులు అనివార్యం అని చెప్పి నిర్ణయం తీసుకుని వారు రిమాండ్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎంత క్లిష్ట పరిస్థితులు ఈ పొత్తు అనేది అనౌన్స్ చేయడం జరిగిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలి. ఇద్దరు పెద్ద నాయకులు ఎన్నో ఒత్తిడుల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో అవమానాలు పాలవుతూ ఎన్ని రకాలుగా ఇద్దరు నాయకులకి కూడా ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేకుండా క్షోభను అనుభవిస్తూ కూడా పొత్తును పెట్టుకున్నారంటే అది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తప్ప వాళ్ళ సప్రయోజనాల కోసం కాదని చెప్పి మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూస్తే భరించలేకపోతున్నాం. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఇంకా వాళ్ళు పందిని కూడా నంది చేయాలన్నా పందిని నంది 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 అని చెప్పి 10 సార్లు చెప్పి వాళ్ళ అబద్ధాల గారడీని చూపిస్తూ ఉంటారు, అబద్ధాల లెక్కల గారడీని చూపిస్తారు, మనుషుల యొక్క క్యారెక్టర్లు మారుస్తారు. కానీ నిజానికి వాళ్ళే దుర్మార్గ ఆలోచనలతో ఉంటారు. మిమ్మల్ని అందరినీ మభ్య పెడతారు. జనసేనకి టికెట్ కానీ వచ్చి ఉండకపోతే జనసేన వాళ్ళు కులం పేరుతో లాక్కెళ్దామని చెప్పి చూశారు. ఈరోజు టీడీపీ వాళ్ళు మీకు టికెట్ రాలేదు కదని కొంతమందికి వలేస్తున్నారు. ఎంత వలేసినా టీడీపీ నాయకులు నేను ప్రయత్నం చేస్తేనే జనసేన పార్టీలోకి ఒక్క టీడీపీ నాయకుడు కూడా రాలేదు. అలాంటిది చెత్త పార్టీలోకి వెళ్ళి, ఓడిపోయే పార్టీలోకి వెళ్ళి, ఓడిపోయే ప్రభుత్వంలోకి వెళ్ళి ఎవరు వెళ్తారనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. కానీ రంగుపామి మనల్ని తప్పుదో పట్టించడానికి వైసీపీ చీఫ్ ట్రిక్స్ చేస్తుంది. దయచేసి వాళ్ళ వలలో పడొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడారు, పొత్తు అనివార్యం గురించి చెప్పారు. మనం ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో పార్టీ పరంగా తెలుగుదేశం నాయకులందరికీ నేను ఈరోజు మాటిస్తున్నాను, పార్టీ పరంగా పార్టీ నుంచి రావాల్సింది ఏదైనా సరే మనందరి తరపున బొడ్డి వెంకటరమణ చౌదరి గారు మీ అందరికీ అండగా ఉంటే, స్థానికంగా ఏ విషయంలో అయినా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, మంచి చెడు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మీకు అండగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. నేను అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఏ సమయమైనా సరే 24/7 మీరు కాల్ చేయండి, మీకు అండగా ఉంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను. ఈరోజు తెలుగుదేశమా జనసేన ఆలోచించొద్దు. మనకి చివరికి వైసీపీ వాడి ఆపదలో ఉన్నా సరే చేసే మనసు కలిగినటువంటి బలరామ కృష్ణ మీకోసం ఎందుకు చేయడం, నాకు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. నేను ఒక్కడే చెప్తున్నాను, ఎంత ఎలాంటినైనా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఎవడు బెదిరిస్తాడో వాడికి మీకు మధ్య నేను ఉంటాను. నన్ను దాటితేనే కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు. కాబట్టి నేను తోడుగా ఉంటానని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తున్నాను. పార్టీల గురించి కొంతమంది చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు అయితే బలరామకృష్ణ దూరంగా పెడతాడు. ఇలాంటి ఏది నమ్మొద్దు. అందరినీ ప్రేమించే గుణం ఉంది. మీకు ప్రత్యేకమైన నా కోసం కష్టపడిన వాడికి నా జీవితాన్ని అర్పిస్తాను తప్ప వాడిని పక్కన పెట్టే ఆలోచనలో లేను. ఎప్పుడు కూడా ఒకటి మంచి అనే దానికి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. పెద్ద చిన్న ఏమి తేడా లేదు. పెద్ద నాయకుడు చిన్న నాయకుడు, ఉన్నవాడు లేనివాడు, పెద్ద కులం చిన్న కులం ఇలాంటి భావాలు లేవు. మీ అందరికీ సేవ చేయడం ఎజెండాగా పెట్టుకుని నేను ముందుకు వచ్చాను. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరికీ సమంగా సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ ఎలక్షన్తో అయిపోదు.
పొరపాటున డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానో వాళ్ళు పెట్టే ప్రలోభాలకి ఎవరైనా లోన్ అయ్యి ఒక్క మాటగా చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటులు జరిగితే రేపు లోపల ఎలక్షన్స్ ఉంటే అప్పుడు కూడా నేను శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కూడా కలిసి మిమ్మల్ని బలపరచాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో తప్పు జరిగితే ఎవడైనా పొరపాటును తప్పు చేస్తే రేపు మీ భవిష్యత్తు పోద్దని చెప్పి మీ అందరూ అది దృష్టిలో పెట్టుకుని జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యతని గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను.